నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్లో ఐపీఎల్ ఫీవర్ ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్లో హైదరాబాద్లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అయితే ఇదే ఉత్సాహాన్ని కొందరు కేటుగాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ ఇప్పుడు క్రికెట్ కంటే బ్లాక్ టికెట్ల దందా మరియు పొలిటికల్ ఒత్తిళ్లే హాట్ టాపిక్గా మారాయి. అసలు ఉప్పల్ వేదికగా ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాచ్ చూడాలనే పిచ్చితో స్టేడియం ముందుకు వస్తున్న అభిమానుల అవసరాన్ని కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దోచుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్లు దొరకని వేలాది మంది అభిమానులు నేరుగా ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా స్టేడియం యొక్క గేట్ నెంబర్ 2 పరిసర ప్రాంతాల్లో ఈ బ్లాక్ టికెట్ల దందా బహిరంగంగానే సాగుతుంది. అసలు ధర వింటే షాక్ అవ్వాల్సిందే. కేవలం 1000 రూపాయలు విలువ చేసే సాధారణ గ్యాలరీ యొక్క టికెట్ ధర ఏకంగా 10,000 నుండి 15,000 వరకు విక్రయిస్తూ ఉన్నారు. ఇక విలాసవంతంగా కూర్చొని చూసే 10,000 ప్రీమియం టికెట్ల ధరనైతే ఏకంగా ₹1,00,000 పై మాట అనే చెప్పుకోవచ్చు. ముందుగానే వందల సంఖ్యలో టికెట్లను కొట్టేసిన ఈ ముఠాలు ఇప్పుడు డిమాండ్ను బట్టి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. పోలీసుల నిఘా పెట్టామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దందా మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఈ టికెట్ల గోల కేవలం సామాన్యులకే కాదు, అటు పొలిటికల్ సర్కిల్లో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. హైదరాబాద్లో జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో ప్రత్యక్షంగా చూడడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తెగ పోటీ పడుతున్నారు. ఈ సీజన్లో మొదట్లో గొడవలు రాకుండా ఉండేందుకు ప్రతి మ్యాచ్కు ఒక మంత్రికి 2 టికెట్లు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం రూల్ పెట్టింది. ఆ బాధ్యతను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారికి అప్పగించారు. ఇంతకాలం బాగానే నడిచింది, కానీ ఈ చివరి మ్యాచ్ కావడంతో లీడర్లందరూ మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్లు చేసి మాకు ఎక్కువ టికెట్లు కావాలి, మా కోటా పెంచండి అంటూ కూడా తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. దీంతో ఎవరికి ఇవ్వాలో, ఎవరి కోట తగ్గించాలో, ఎవరి కోట పెంచాలో తెలియక మంత్రి గారు తలపట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మంత్రి శ్రీహరి గారు ఫోన్లు ఎత్తకపోవడంతో లీడర్లందరూ ఆయన సంబంధించినటువంటి స్టాఫ్కి పదే ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారట. ఫోన్ రింగ్ అయితేనే అక్కడ స్టాఫ్ భయపడిపోయే పరిస్థితి వచ్చేసిందట. కేవలం మంత్రులకే టికెట్లు ఇస్తారా, వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు, మేము కాదా, మాకెందుకు ఇవ్వరంటూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు స్టాఫ్పై పెద్ద ఎత్తున వారి యొక్క కోపాన్ని తీస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. వారిని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొందరు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు మరియు పోలీసు ఉన్నతాధికారులు నేరుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులకే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారట. పని ఉన్నప్పుడు పదే ఫోన్ చేస్తారు, ఇప్పుడు టికెట్ల కోసం ఫోన్ చేస్తే ఎత్తరా, భవిష్యత్తులో మా దగ్గరికే కదా రావాల్సింది, చూసుకుందామంటూ కూడా ఓపెన్గా వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు టికెట్ల గొడవ ఇలా ఉంటే, మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. హెచ్సీఏ పాలక వర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి నేతృత్వంలో ఒక సంచలన నివేదికను బీసీసీఐకి అందజేశారు. హెచ్సీఏలో క్రికెట్ పరిపాలన పూర్తిగా దెబ్బతినిందని, అక్కడ నేరస్తులు చొరబడ్డారని ఆరోపించారు. T20 లీగ్ పేరిట థర్డ్ పార్టీ ఫ్రాంచైజీని హక్కులు సృష్టించి సుమారు 120 కోట్ల నుండి 150 కోట్ల వరకు భారీ ఆర్థిక కుట్రకు తెరలేపారని ఆ నివేదికలో పేర్కొన్నారు. మార్చి 2026లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని, ఒకే క్లబ్ పేరుతో నకిలీ సొసైటీలు సృష్టించి ఓట్లను తారుమారు చేశారని ఆరోపించారు. గతంలో క్రైమ్ నెంబర్ 2/2025 అప్పటి హెచ్సీఏ ఎవరైతే ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు పలువురు అరెస్ట్ అయిన విషయాన్ని కూడా టీసీఏ గుర్తు చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం రిటైర్డ్ జస్టిస్ పి నవీన్ రావు పర్యవేక్షణలో హెచ్సీఏ నడవాల్సి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పాత ముఠాని అక్రమ కమిటీలు నడిపిస్తున్నారని, కాబట్టి జమ్మూ కాశ్మీర్ తరహాలో ఇక్కడ కూడా స్వతంత్ర కమిటీని వేయాలని కోరుతున్నారు. మొత్తానికి ఒకవైపు గ్రౌండ్లో సిక్సర్లు, ఫోర్లతో ఆటగాళ్లు అలరించడానికి సిద్ధమవుతుంటే, బయట మాత్రం బ్లాక్ టికెట్ల దందాలు, పొలిటికల్ బెదిరింపులు, కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో ఉప్పల్ స్టేడియం అట్టుడుగుతుంది. దీనిపై పోలీసులు, బీసీసీఐ లాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నాయకులే తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు మాకు టికెట్లు కావాలి, మా కుటుంబ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా టికెట్లు కావాలంటే కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారట. అదేవిధంగా గేట్ నెంబర్ 2 దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా బ్లాక్ టికెట్ల దందా అయితే జరుగుతుంది. మరి చూద్దాం పోలీసులు మరి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. గతంలో లాగా మరి ఏమైనా సెక్షన్ల కింద మరి అరెస్ట్ చేస్తారా, లేదా ఇది కూడా మరి నార్మల్గానే వదిలేస్తారా కూడా వేచి చూద్దాం. చూస్తూనే దిశా టీవీ.